అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. స్వీపర్ అవతారం ఎత్తిన రాజేష్. ఈ చెత్తను ఊపుందిలే. ఇప్పటి నుంచి అడుగుతుండు ఓట్లు. భయంతోనేనా ఏంది ఈ పాటలు? తొండంతోని శ్రేషింది పక్కకున్నాయనను. కంట్రోల్ చేయలేకపోయిండ్రు ఈ ఏనుగును. బండి నడిపింది బామ్మ. అంతమందిని ఎక్కించుకున్నవేందమ్మా? కోర్కెల చిట్టీలు దేవుని హుండిలో వేస్తానంటున్న వెన్నెల. దేవుడా, ఓ మంచి దేవుడా, రాసుకోవడానికి పెన్నిచ్చావు, గీసుకోవడానికి కూడా గడ్డం ఇచ్చేవాడివేమో. ఫోన్ ఎడబెట్టిండో మన మోతెవర్ రాజేషు. అసలు కాలు లిఫ్ట్ చేస్తలేడు. ఏడున్నాడో ఏం చేస్తున్నాడో కదా అసలు. చెట్టుంది బేబీ చెట్టుందిలే, ఈ చెట్టను ఊపుందిలే. ఈడేంది వైబుంది బేబీ వైబుందిలే పాటను చెత్త చెత్త చేసి వాడుతున్నాడు. చెత్తంతా ఊడ్వరు, నికంగా చెత్తే ఎత్తయ్యమందిరు. ఏమేమో పాడుతున్నాడు. ఓ చెత్తనాయాలా, అదుపు అదుపు, మాట పొదుపు. పొదుపు లేదు పొదుపు సంఘం లేదు గాని వాట లేకుండా ఏం చేస్తున్నావాడా చీపురు పట్టుకొని? స్వీపర్ జాబ్ సంపాదించినాక తిప్పలు కావద్దని ఇప్పటి నుంచే ఊడ్సుడు ప్రాక్టీస్ చేస్తున్నా. స్వీపర్ జాబా? అవును, ఇప్పటి నుండి తెలంగాణలో ఉన్న ఏదన్నా ఒక విద్యుత్ శాఖలో స్వీపర్ జాబ్ సంపాదించడమే నా లక్ష్యం. స్వీపర్ జాబ్ సంపాదించాలని లక్ష్యం పెట్టుకుంటారా ఎవరన్నా? ఎందుకు పెట్టుకోవద్దు? స్వీపర్ కున్న వాల్యూ ఏందో తెలుసా నీకు? నేను అట్లా అనట్లేదురా. స్వీపరే కదా అని సిల్లిగా తీసి పడే. ఒక్క వారం రోజులు స్వీపర్ అనేటోడు లీవ్ పెడితే ఆఫీసుల పరిస్థితి ఏందో తెలుసా నీకు? దర్వాజాలు దుమ్ము పడతాయి, కిటికీలు కిటకిట అంటాయి, సీట్ల మీద చీమలు వాడతాయి, బల్లాల కింద బల్లులు వంటాయి. అసలు స్వీపర్ అనేటోడు లేకపోతే చినిగిన పేపర్లు తీసేటోడు కూడా ఉండడు. అయ్యో, నేను అన్నది పెద్ద కొలువులు సంపాదించాలి అనుకుంటారు గాని స్వీపర్ కావాలని అనుకోరు కదా అని. ఎవ్వరు అనుకున్నా అనుకోకున్నా జాంతానే. నేను అనుకుంటున్నా, నేనైపోతా. ఫిట్స్ అంతే. ఫిట్స్ కాదది, ఫిక్స్. అయినా తిన్న కంచంలోనే చెయ్యి గడిగి ఇటున్న వస్తువు అటు పెట్టనోనివి నువ్వు స్వీపర్ కొలువు చేస్తా అని ఇంత పట్టుబట్టుడేందో అర్థమైతలేదు నాకు. పిచ్చిదానా, ఎన్ని రోజులని సాలీసాలని జీతాలకు పనిచేస్తాను చెప్పు. అదే స్వీపర్ అయినామనుకో లక్షలకు లక్షల జీతం వస్తుంది. ఏంటి స్వీపర్ కొలువుకు లక్షల జీతమా? నీకు తెలియదా? తెలంగాణలో ఉన్న విద్యుత్ శాఖలో పనిచేసే ఒక సీనియర్ స్వీపర్కు 2 లక్షల రూపాయల దాకా జీతం వస్తున్నదట కదా. తెలంగాణ సిఎస్ రామకృష్ణారావు సార్ చెప్పిండట కదా. హోర్ని దానికా నువ్వు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అప్పటి నుండి? ఓవర్ యాక్షన్ ఏమున్నది, సార్ చెప్పిండట కదా. తెలంగాణ సర్కారు ఉద్యోగాల జీతాలు పెన్షన్ల గురించి అయిన రివ్యూ మీటింగ్ లో మాట్లాడుకుంటా ఇట్లా విద్యుత్ శాఖలో పనిచేసే సీనియర్ స్వీపర్ జీతము వరుస పిఆర్సీలు చేయంగా 2 లక్షల దాకా వస్తున్నది అన్నాడట. అయితే అంటే నేను కూడా జల్దిన స్వీపర్ అయిన అనుకో లక్షల రూపాయల జీతం వస్తుంది. లక్షల జీతం అంటే అట్లా కొలువెక్కగానే ఇట్లా ఇస్తారు అనుకుంటున్నావా? కాదా, సర్కారు పిఆర్సీ ఇచ్చినప్పుడల్లా పెరిగి అంత వస్తున్నట్టున్నది ఆ లెవెల్ కో. నువ్విప్పుడు కొలువెక్కినా నీకు ఆ జీతం వచ్చేసరికి మస్తు టైం పడుతుంది. అవునా, నేను ఇంకా జాబ్ ఎక్కిన కాంచే లక్షల రూపాయల జీతం ఇస్తారేమో అనుకున్నా. అబ్బా, వచ్చిండిగా పోటుగాడని లచ్చలు ఇస్తారు నీకు. ఏది చక్కగా తెలుసుకోకుండానే ఉరుకులాడుతావు ఎప్పటికీ. ఆగాగు, ఆయన తూడ్చిపో. సగం ఊడ్చినావు కదా. చీపురు ముఖం వేసుకొని స్వీపర్ అవుతారట. స్వీపరు అన్ని గివ్వే కథలు. పని చేయరా అని అంటే ఎప్పుడు ఏదో ఒకటి ముంగటేసుకుంటాడు. కొన్ని ఏనుగులు మంచిగానే ఉంటాయి, మనుషుల దగ్గరికి పోయినా ఏమన్నాయి. ఒక్కో ఏనుగైతే తొండంతో దీవిస్తాయి కూడా. ఇక గుళ్ళల్లో ఉండే ఏనుగులైతే ఎంతో మంది భక్తుల నడుమున్నా ఏమన్నాయి. కానీ అదే గిడొక ఏనుగు ఒక్కసారి ఏం చేసిందో చూస్తే మస్తు భయపడతారు. ఇంగో గీనిట్లా ఏనుగు మీదకి ఎక్కుతున్నాడా? చుట్టూ అందరూ మంచిగానే నిల్చున్నారా? గీ ఏనుగు కూడా మంచిగానే ఉన్నదా? ఇక గింతల్నే చూడుండ్రి ఏమైందో. అయ్యో దేవుడా, ఎంత పని చేసే ఏనుగు పక్కనున్నైన కాళ్ళను బట్టి అమాంతం తొండెంతో లేపి ఇసిరి పారేసింది. ఎక్కన్నో పడ్డాడు పాపం. సాన్నే దెబ్బలు తాకినాయట. దావకనకు తీసుకుపోయినరు. కేరళ రాష్ట్రం అన్నమనడ ఆలయ ఉత్సవంలో గిట్లయింది. మరి ఏనుగు మీదకి ఎక్కుతున్నారనే కోపంతోనే గిట్ల చేసిందో ఏమో గాని గింత కథ చేసింది. వామ్మో. లెక్కల టీచరో, ఇంగ్లీష్ టీచరో, తెలుగు టీచరో, హెడ్ మాస్టరో
ఇంత ఎవరన్నా ఎస్ఐ సాబో లేకుంటే సిఐ సాబో ట్రాన్స్ఫర్ మీదనో లేకుంటే రిటైర్మెంట్ అవుతుంటే చాలా దిక్కుల్లో పబ్లిక్ ఏం చేస్తారులా, వద్దు సారు పోవద్దు, ఇక్కడనే పని చేయాలి, మీరు వచ్చినాకనే మా పిల్లలకు మంచిగా చదువు వచ్చింది, మీరు వచ్చినాకనే డెవలప్మెంట్ జరిగిందని అంటారు. చాలా మంది బాధపడతారు, ఏడుస్తారు కూడా. ఇసొంటి చాలా జరిగినాయి చూసినాం కదా. అయితే ఇక్కడ ఏమైందనంటే బాధ అన్నారు, బగ్గ బాంబులు వేల్చిర్రు, ఏడుస్తారన్నారు, ఏకంగా మిఠాయిలే తింటున్నారు. ఒక్కొక్కరు ఎంజాయ్ ఉన్నారు, మస్తు అంటే మస్తు ఖుషిగా కనబడుతున్నారు. రోడ్డు మీద సంబరాలు చేసుకుంటున్నారు. ఓట్లు మొన్ననే అయిపోయాయి, రిజల్ట్ కూడా వచ్చి. అసలు ఇవేం సంబరాలు, ఎందుకు చేసుకుంటున్నారు అని అంటే వాళ్ళే స్వీట్లు తినుకుంటా నినాదాలు చేస్తుర్రు. వినుండ్రి. కలెక్టర్ ను బదిలీ చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ను బదిలీ చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. అమ్మ బాబోయ్, ఇదా అసలు మతలబు. ఇన్నారుల్లా మైబాద్ జిల్లా కలెక్టర్ ను బదిలీ చేసినందుకు సంబరాలు చేసుకుంటున్నారట. అయినా అన్నలు కలెక్టర్ కు బొచ్చడు పనులున్నా కష్టపడి పని చేస్తారు, వాళ్ళ టెన్షన్లు వాళ్ళకు ఉంటాయి. మరి మీరెందుకే సారు ట్రాన్స్ఫర్ అయితే గిట్లా ఎంజాయ్ చేస్తుర్రు? మరి సారు గంతగానం ఏం పని చేయలేదే? ఇక్కడ ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల సమస్యలు గాని, ప్రభుత్వ భూముల సమస్యలు గాని పరిష్కరించమంటే ఆ కాగితాలు మొత్తం చిత్తు కాగితాలుగా అయింది. కానీ ఏ అధికారులకు కనీసం ఈ సమస్యను పరిష్కరించమని చెప్పలే. వస్తాడు, ఆఫీసులో కూర్చుంటాడు, వెళ్తాడు. మరి సారు ఏం బిజీలుండి సమస్యలు పట్టించుకోలేదో తెలియదు గాని చాలా రోజుల నుంచి విసిగిపోయిన వీళ్ళు ఒక్కసారే కలెక్టర్ ట్రాన్స్ఫర్ అవడంతో ఇట్లా పటాకులుగా అలసిర్రు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకో ట్విస్ట్ ఏందనంటే ఇక్కడికి కలెక్టర్గా స్నేహా శబారీష్ మేడం వచ్చింది. అరే, కలెక్టర్ వస్తే ట్విస్ట్ ఏంది అని అంటారా? ఇక్కడ ఎస్పీగా పనిచేసేది వీళ్ళ పెనిమిటే. అంటే భార్యాభర్తల్లో ఒకరు కలెక్టర్ అయితే ఇంకొకరు ఎస్పీగా పనిచేస్తున్నారు అన్నట్టు. మరి ఒకే జిల్లాల భార్యాభర్తలు కలెక్టర్గా ఎస్పీగా పనిచేసే అవకాశం దొరకడం అంటే మామూలు మాటలా, మామూలు ట్విస్టా? కొన్నేళ్ల కింద మేనమామకు బిడ్డుంటే బరాబర్గా బావ పెళ్లి చేసుకోవాల్సిందే, లేకుంటే పొట్టు పంచాదులు అయ్యేటి. ఇక దగ్గర సంబంధాలు కలవనోళ్ళు ఊర్లో ఉన్న సంబంధాలు చూసుకోవడం, లేకుంటే పక్కూర్ల సంబంధాలను కలుపుకోవడం జరిగేది కదా. అయితే ఇప్పుడు అంతా ట్రెండ్ మారిందుల్లా, చుట్టాల సంబంధాలు తక్కువ, బయట సంబంధాలు చూసుకోవడం ఎక్కువ అవుతున్నది కదా. అయితే ఇప్పుడు ఎవరికి పెళ్ళయింది అంటారా? ఫ్రాన్స్ అబ్బాయి, యానం అమ్మాయి. మన యానంలో ఒక్కటై 7 అడుగులు నడిచిండ్రుల్లో. పెళ్లి కొడుక, పెళ్లి పిల్లగారు, ఎందుకు ఆలస్యం? ముహూర్తం దాటిపోతున్నది. ఇక జీలకర్ర బెల్లం పెట్టుకొని జల్దిగా దండలు మార్చుకోండి. పెళ్లి పిల్ల పేరు అనూష. ఫ్రాన్స్ దేశంలో డేటా ఇంజనీర్ గా పనిచేస్తుంటే రోమెన్ షులేర్ తోని పరిచయం అయిందట. ఇక పరిచయం కాస్త ఫ్రెండ్షిప్ గా మారి ప్రేమకు దారిదిస్తే ఇంట్లో కూడా ఇట్స్ ఓకే, మీరు కలిసి ఉంటే మాకేం ప్రాబ్లం అన్నారట. ఇక అంతే, ఇంకేమున్నది, 2 కుటుంబాలు కూర్చొని మాట్లాడుకున్నారు. ఇగో ఇంత బ్రహ్మాండంగా లగ్గం చేసిండ్రు. అగో చూడుండ్రి, గుర్రపు బండి మీద పిల్లగాడు కూర్చొని ఊరేగుతుంటే జంట ఎంత చూడ ముచ్చటగా కనబడుతున్నదో. ఇంకా అసలు ముచ్చట ఏందంటే గుర్రపు బండి మీద గిట్ల పిల్లగాడు తిరుగుతుంటే ఫ్రాన్స్ నుంచి వచ్చిన చుట్టాలు మస్తు ఖుషి అయినరు. దగ్గర 40 మంది వచ్చిండ్రట. ఇక మొత్తానికైతే యానంకు ఫ్రాన్స్ అల్లుడు వచ్చిండు. గరం వార్తల తరపు నుంచి కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే బాబు, ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. అవునుల్లా, నిజమే. చంద్రబాబు సార్ మాట్లాడుతున్న మాటలు వింటుంటే బాబు ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్టే కనిపిస్తున్నది. అందుకే జర భయం వచ్చి ఇప్పుడు ఓట్లు లేకపోయినా ఓట్లు అడుగుతున్నట్టుగా అనిపిస్తున్నది చంద్రబాబు సార్ను చూస్తుంటే. నెలకు ఇంత డబ్బులు తీసుకొని మీరు రేపు ఓటేయకపోతే మీకు మంచి జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓష్ని, చంద్రబాబు సారుకు నిజంగానే భయం పట్టుకున్నదా ఎట్లా? మరి ఇప్పుడు ఎలక్షన్లు లేవు, ఓట్లు లేవు, అయినా ఇప్పుడు ఓట్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నట్టు, ఓట్లు ఎందుకు అడుగుతున్నట్టు? దీన్ని బట్టి చూస్తే బాబుకి ఎక్కడనో ఏదో భయం పట్టుకున్నట్టుగా అనిపిస్తున్నది కదా నుల్లా. నెలకు ఇంత డబ్బులు తీసుకొని మీరు రేపు ఓటేయకపోతే మీకు మంచి జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మరి సూపర్ 6 పథకాలు అన్నారు, కొన్ని రోజుల నుంచి ముచ్చటే ఎత్తుతలేరు. తిరుమల లడ్డూల ఏదేదో కలిసిందని మాట్లాడిండ్రు.
ఇప్పుడు మళ్ళా మాట మార్చిండ్రు. మరి ఇవన్నీ జనాలు గమనిస్తున్నారు, దాంతోని వ్యతిరేకత ఏర్పడుతున్నది అనేనో ఏందో గాని గిట్లా రేపు ఓటేయకపోతే మీకు మంచి జరుగుతుందా అని అడుగుతున్నాడు. అసలు ఇది ఓట్లు అడిగే టైమేనా? ఇంకా ఓట్లకు చాలా రోజులున్నది. ఇప్పుడంతా పని చేసే టైము, జనాలకు ఏం కావాలనో తెలుసుకోవాలి, వాళ్ళ సమస్యలు తీర్చాలి. అంతేగాని ఓట్ల ముచ్చట ఇప్పుడెందుకు వస్తున్నట్టు అని అడుగుతున్నారు కొందరు పబ్లిక్. ఇంకొందరైతే బాబుకు భయం పట్టుకున్నట్టే ఉన్నది, అందుకే ఓట్లు గిప్పటి సందే అడుగుతుండు అని అంటున్నారు. మా గరం గరం వార్తలకు వెన్నెలాని ఒక కొత్త పిల్ల వచ్చింది కదా, ఇక వచ్చిన రోజే కరెంటు తీగ లెక్క సన్నగా ఉంటా, ముట్టుకుంటే షాకే అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టింది. మరి అలా ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తుందో, ఏ వార్త తీసుకొస్తుందో చూద్దాం. దేవుడా, ఓ మంచి దేవుడా. అబ్బా, ఫస్ట్ స్కిట్ అని చెప్పి దేవునికి మొక్కుతుందంటే మంచి పిల్ల అయి ఉంటది. చా, నేను ఉట్టిగా అపార్థం చేసుకున్నా. దేవుడా, ఓ మంచి దేవుడా, చదువుకోవడానికి బుక్ ఇచ్చావు, రాసుకోవడానికి పెన్ ఇచ్చావు, గీసుకోవడానికి కూడా గడ్డం ఇచ్చేవాడివేమో, కానీ నేను ఆడపిల్లను కదా అందుకే ఇచ్చుండవులే. దేవుడా, ఓ మంచి దేవుడా, అడిగినందుకు యాంకర్ని చేసావు, అడగకుండానే గరం గరం వార్తల్లో జాబ్ వచ్చేటట్టు చేసావు, అందుకే నువ్వు నాకు నచ్చావు, నాకు నచ్చావు, నాకు నచ్చావు. నువ్వు నాకు నచ్చావు సినిమాల వెంకటేష్ మొక్కినట్టే మొక్కుతుంది కదా ఈమె కూడా. ఓ వెన్నెలా, ముట్టుకుంటే షాక్ అన్నావు, నువ్వు తెచ్చే వార్తలు వేరే లెవెల్ అన్నావు కదా. ఇప్పుడేంది ఈ 10వ తరగతి పరీక్షల కోసం చదువు రానోళ్ళు నక్కల చిట్టీలు రాసినట్టు రాస్తున్నావు? ఏ ఆగలేవక్క, నువ్వు అనుకున్నట్టు ఇవి నకల చిట్టీలు కావు, మొక్కుల చిట్టీలు. ముక్కుల చిట్టీలా అంటే? దేవుడా, ఓ మంచి దేవుడా, వచ్చిన రోజే గరం గరం వార్తల్లో ప్రోమో పడేటట్టు చేసినావు, ఆ 2 రోజులకే గిట్ల స్కిట్ చేసేటట్టు కూడా చేసినావు, అట్లనే మా వానక్క షేర్ కూడా వచ్చేటట్టు చూడు దేవుడా. అమ్మా, ఈ పిల్ల ఫస్ట్ రోజే నా ఖుషికి ఎసరు పెట్టింది కదా. ఓ వెన్నెలా, ఏంది వార్త తెమ్మంటే ఏమో నా మీద కన్నేసినావు, ఉందాం అనుకుంటున్నావా, వచ్చిన రోజు వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? దీనికే నువ్వు ఇంత షాక్ అయితే ఇంకా షిట్టీలల్లో ఏం రాసిందో చూస్తేనైతే ఇంకెంత షాక్ అవుతావు. ఏమున్నాయి చెప్పు. ఇగో ఈ షిట్టిలా ఏం రాసిందో ఎరికైనా అక్క, మన శంకర్ అన్న ఉన్నాడు కదా, ఆ అన్న కంటే మంచి రైటర్ కావాలని రాసుకున్నా. అబ్బా, ఇగో ఈ చిట్టిలో ఏం రాసిందో ఎరికైనా అక్క, మన రాజేష్ అన్న రోజు స్కిట్లు చేస్తాడు కదా, రాజేష్ అన్న కంటే నేనే మంచిగా చెయ్యాలని గిల్ల రాసి పెట్టుకున్నా. ఏమో అనుకున్నా, బగ్గనే కథలున్నాయి. ఇగో ఈ చిట్టిలా మన రాజకుమార్ అన్న లెక్క గరం గరం వార్తలు నేనే లీడ్ చేయాలని రాసి పెట్టిన. ఆహా, అంటే మా అందరికి ఎసరు పెట్టి ఒక్కదానివే వెళ్దాం అనుకుంటున్నావా? ఎస్సు 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 అని తుస్సు మనకు. ఇప్పుడు ఆ చిట్టీలన్నీ ఏం చేస్తావు? తీసుకుపోయి హుండీలేస్తా, అప్పుడు దేవుడు నా కోరికలన్నీ తీర్చి గరం గరం వార్తలను నా చేతిలో పెడతాడు, అప్పుడు నేనే రాని నేనే మంత్రి. దేవుని హుండీలా ఎవ్వలన్నా గట్ల చిట్టీలు వేస్తారు? ఆ చిట్టమ్మ ఎక్కడన్నా తప్పు కదా. తప్పే ఉన్నది ఇలా, నేనేమన్నా అత్త జావాలని చిట్టి రాసినా, లేకుంటే మామకు యాక్సిడెంట్ అయ్యి కాలు గిట్టిరగలని చిట్టి రాసినా, ఏదో నేను ఎదగాలని రాసుకున్నా. అది నోరా లేకపోతే మురికి కాల్వ మోరా? అత్త జావాలని మొక్కుతారా ఎవరన్నా? గా కర్ణాటక రాష్ట్రం అరబురిగిలున్న భాగ్యవంత అమ్మవారి గుడి హుండీలో కూడా ఏమని రాసిలో ఎరికైనా ఒక ఆమె, అమ్మ మా అత్త చెప్పున జావాలి అనేసి ఒక చిట్టి రాసి ఆ చిట్టిని 100 రూపాయల నోట్ల మలిసి మరీ హుండీలేసిందట. ఇగో ఇంకా కోరిక తీరితే మొక్కులు కూడా చెల్లించుకుంటదట, అందుకోసమే దేవుడు నా కోరికలు కూడా తీరుస్తాడు కదా అని ఇట్లా చిట్టీలు రాసి హుండీలేద్దామని చూస్తున్నా. ఎట్లున్నది? నీ మొక్కలు లెక్క ఉంది. ఇట్లయితే నువ్వు వార్తలు తెచ్చుడొద్దు, ఏమద్దు, నడు. ఆగక్క, జరాగు, కోపం చెయ్యకు. ఆయన నేను గట్ల ఎందుకు రాత్తక్క, ఒక ఆమె చిట్టీలో గిట్ల రాసి హుండీ లేచిందని చెప్పేది, అందుకే ఇగో నేను నా స్టైల్లో గిట్ల చేసిన. రేపటి నుంచి రోజు ఇదే వార్తలు, సరేనా? సరే సరే, పోతున్నా ఇంటికి. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.